తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. అది ధర్నాలాగా లేదు, డ్రామా ఆడేందుకు వెళ్లినట్టుంది. మీరు కొట్టుకుని చంపుకుని కూటమిపై మాట్లాడుతున్నారు. ఎవరెక్కడ చనిపోయారు పేర్లతో పాటు 24 గంటల్లో చెప్పు. ఏపీ ప్రజలిచ్చిన దెబ్బకు మైండ్ పోయింది. డ్రామాల రెడ్డిగా పిలువబోతున్నాం. విధ్వంస పాలనను ఇచ్చింది నువ్వే. రాష్ట్రాన్ని నాశనం చేశావు. శాంతి భద్రతలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చేశావు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నీపై నమ్మకం లేక నీ పాలన వద్దని ఇంటికి పంపారు. ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్ద మనిషి ధర్నా చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాయి అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్టికల్ 356 ఎప్పుడు ఎందుకోసం ఇంపోజ్ చేస్తారో మీకు తెలీదా చెప్పండి. ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మీ అధికారంలోకి వచ్చి ఈ రోజు 44 రోజులు, కేవలం 44 రోజులు మాత్రమైంది. అంతలోపలే విధ్వంసం జరిగిపోయింది. రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కేవలం డ్రామాలు ఆడేదానికే ఢిల్లీకి వెళ్ళాడు ఈయన. ఢిల్లీకి వెళ్ళి అది ధర్నా కూడా చూస్తే జంతర్ మంతర్ దగ్గర అది ధర్నా మారికి లేదు, ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారికి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఏందో మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతనలా ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు డ్రామాలు రెడ్డి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది. ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాం మేము. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. వైఎస్ ఆయన ఏదో సంధింటే ఏదో ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు నుంచి మేము డ్రామాల రెడ్డి అని పిలవబోతున్నాం. ఎందుకంటే ఏందండి, ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే, బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా. 2019 నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు 5 సంవత్సరాల కాలంలో? నువ్వు నీ చుట్టూ ఉన్నట్టు మంది మార్బడం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఒక్క పెట్టుబడి లేదు. మిత్రులారా, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆ శాంతి భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసావు నువ్వు, ఆందోళన ప్రదేశ్గా మార్చేసావు నువ్వు పోయి ఈరోజు డ్రామాలు ఆడతావు. అంతమంది చనిపోయినారు, ఇంతమంది చనిపోయినారని. ఇది మంచిది కాదు. నువ్వు ఉన్నప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయనీయకుండా వైసీపీ సెక్షన్లు పనిచేయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని నువ్వు కాదు ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా ఆంధ్రప్రదేశ్లో మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా నువ్వు కదా మార్చింది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది డ్రామాల రెడ్డి. ఇప్పటికే వైనాట్ 175 అంటే నీకు ఆ 5 తీసేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఇచ్చారు. నీకు 2 ఇచ్చారు. 11 స్థానాలకే పరిమితం అయిపోయావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పరిపాలన మీద, నీ పనితీరు మీద నమ్మకం, విశ్వాసం లేకుండా నిన్న ఓడగట్టి ఇంటికి పంపించారు. ఇంకా నీకు బుద్ధి రాలేదంటే ఎవరేం చెప్పాలి చెప్పండి. ఈరోజు ఎన్డీఏ కూటమి మేము ఈ 44 రోజుల్లో ఏ రోజు కక్ష సాధింపు ధోరణితో పనిచేయలేదు. నీ మార్గం మేము అనుకొని ఉంటే మొత్తం జైల్లో ఉంటారు మీరంతా. నీ ఆలోచనే కానీ మాకు ఉంటే కక్ష సాధింపు ధోరణితో పనిచేయాలని మేము అనుకుంటే మీరందరూ జైల్లో ఉంటారు. దయచేసి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. చట్టరీత్యా చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. నిన్న అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేశాం. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ గోల్మాల్ మీద మిత్రులారా నవ్విపోతారు. దాదాపు 99,000 కోట్ల రూపాయలు, 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. కేవలం 620 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది లిక్కర్లో. మిత్రులారా ఆశ్చర్యపోతారు. ఎక్కడ పోయింది అంటే 1,00,000 కోట్ల రూపాయల డబ్బు క్యాష్ ట్రాన్సాక్షన్స్. బజ్జీ బోండా కొనుక్కుంటే కూడా
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడుతున్నావు ఈ రోజుల్లో. క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాడావంటే ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇప్పటికే దానిలో ఆ ఎండీగా ఉన్నటువంటి ఎవరో వాసుదేవరెడ్డో ఎవరో ఒక అతని మీద ఇప్పటికే చర్యలు మొదలైనాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఢిల్లీకి వెళ్తే నీకైనా షెల్టర్ దొరుకుతుందేమో అనుకుంటేనేమో మిగతా వాళ్ళ దగ్గర అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే కూటమిని నీకేదైనా షెల్టర్ ఇస్తారని చెప్పి ఆలోచిస్తున్నామేమో. ఎవ్వరు దగ్గర నుంచి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. నువ్వు చేసి ఉంటే అవినీతి అరాచకాలు ఒక్కొక్కటి రాబో రోజుల్లో మా దృష్టి అంతా ఇప్పుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టున్నాం. భారతీయ జనతా పార్టీ మా దృష్టి అంతా వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇష్టంగా ఏది కోరుకుంటే అది చేయాలని చెప్పి మేము ఉన్నాం. నువ్వేం చేసావయ్యా? నీ గురించి, నీ ప్రభుత్వం గురించి, నీ ప్రభుత్వం చేసిన తప్పుదనాల్ని పత్రికలు రాస్తా వాళ్ళ మీద కేసులు పెడతావా? ఎంతమంది మీద కేసులు పెట్టావో తెలుసా నువ్వు జగన్మోహన్ రెడ్డి? మీడియా పత్రికల మీద కేసులు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, ప్రజల మీద కేసులు. అసలు కేసులతోనే జరిపింది కదా. 5 సంవత్సరాలు నువ్వేమన్నా పరిపాలన ఇచ్చావా? తాడిపల్లి ప్యాలెస్లో పనుకొని గాల్లో తిరుక్కుంటా హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఈయనొకడే. గత 5 సంవత్సరాల్లో 10-15 కిలోమీటర్లు బాగుంటుంది కదా హెలికాప్టర్. మిత్రులారు, నాకు తెలిసి మొన్న వకులమాత ఆలయానికి కూడా హెలికాప్టర్ వచ్చినట్టున్నాడు గత 2 సంవత్సరాల ముందు నాకు తెలిసి. అంటే ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలి, ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి. ఆలీబాబా 6 డజన్ దొంగలని చెప్పి మాకు చిన్నప్పుడు ఒక స్టోరీ వచ్చేది. ఆలీబాబా వైసీపీలో అందరూ దొంగలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అంటే కొంతమంది ఉండొచ్చు దాంట్లో, కానీ ఆంధ్ర ప్రజలు భావించారు కాబట్టే నేను ఇంటికి పంపించారు. 11 స్థానాలకి పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు. ఈరోజు సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కావాలి, నేను కోర్టుకు పోతా. ప్రజాక్షేత్రంలో నిలబడి నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గర ఓట్లతో రాబెట్టుకో. ఓట్ల ద్వారా నువ్వు గెలువు. ప్రజాస్వామ్య పద్ధతిలో నీకు ప్రతిపక్ష హోదా వచ్చుంటే నువ్వు సంతోషించాలి. కానీ అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీకు ఇవ్వలేదే.